చాలాసార్లు చూశాను. గట్ల దగ్గర ఒక సెంటుకు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి పోయి కోర్టు చుట్టూరు తిరుగుతూ ఆ ఇంటి కాకి ఈ ఇంటి పైన వాలడానికి లేదని లేనిపోని గొడవలు పడతా ఉంటారు. అలాంటి కక్షలు మనకొద్దు. గౌరవంగా బతుకుదాం. పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుందో మీకు తెలుసు. నేను ఎంత మా పోలీసులు మంచోళ్ళన్నా పోలీస్ స్టేషన్కి పోతే అక్కడి నుంచి సమస్యలే. నేను ఎంత టెక్నాలజీ వాడినా మా రెవెన్యూ కూడా అక్కడక్కడ అందరూ 90% మంచోళ్ళు ఉన్నా ఆ 10%తోనే సమస్య. వాళ్ళకు నాకు పెద్ద కంట్రోల్ చేయాలంటే నేను స్పెషల్గా టెక్నాలజీని వాడే పరిస్థితి వస్తున్న. మనుషులు మారిపోయారు. ఒకప్పుడు విలువలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడతా. ఎందుకంటే ఇలాంటి చూస్తే చాలా బాధేస్తుంది. అందుకే కలెక్టర్గా విజ్ఞప్తి చెప్తున్నాను. విభేదాలుండే గ్రామాలు ఐడెంటిఫై చేయండి. 4 విజిట్స్ అనే ఒక కార్యక్రమం పెట్టారు నెల్లూరులో. చాలా సక్సెస్ అవుతా ఉంది. ఫస్ట్ విజిట్ పోయి వాళ్ళని అర్థం చేసుకోవడం, హితవు పలకడం, రెండోసారి మూడోసారి వెళ్ళడం, ఆ ఊరిలో ఉండే పెద్దలను కూడా కూర్చొని పెట్టడం, 4వసారి వరకు చేయగలిగితే 180 సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి. ఎగో ప్రాబ్లమ్స్ వద్దు మనందరికీ. ఎక్కడికక్కడ పట్టుదల వద్దు. బాగుపడే ఆలోచనలు చేద్దాం. అందుకే అందరినీ కోరుతున్నాను, మీరందరూ కూడా చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో భూ వివాదాలకు స్వస్తి పలకదాం. నేను చేయాల్సింది నేను చేస్తా, మీరు సహకరించవలసింది సహకరిస్తే శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కలెక్టర్ నాకు హామీ ఇచ్చాడు. జిల్లా మొత్తం 22A కిందుండే భూములన్నీ వెరిఫై చేసి 5 వారాల్లో ఈ జిల్లా 22A లేని జిల్లాగా తయారు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నారు. ఇది మొట్టమొదటి జిల్లా అవుతుంది. నేను అభినందిస్తున్నా. అది అయిన తర్వాత నేను సర్వే చేసి మీకు అందరికీ పట్టాలు ఇస్తా. అది అయిన తర్వాత మీలో మార్పు రావాలి. అదే మార్పు గొడవలు లేనటువంటి జిల్లాగా తయారు చేసే బాధ్యత మీ అందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఫ్రీగా ఉంటే కొట్లాడుకోకుండా ఇక్కడే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. టూరిజం పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజానికి పోతున్నాం. ఈరోజు నేను సూర్యలంక బీచ్ చూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ మన బాపట్ల దగ్గర ఉంది. అందరూ గోవాకి వెళ్తున్నారు. రేపు మొత్తం ప్రపంచం అంతా సూర్యలంకకు వస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. క్లీన్ బీచ్ కూడా, సుందరమైన బీచ్. నేను ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నాడు ఫుడ్ ఫార్ వర్క్ కింద తీసుకొచ్చి మ్యాంగ్రో చెట్లేసి మొన్న ఆ ఫోటో చూపిస్తే ఆ ఫోటో చూస్తే నాకు ఎంత ఆనందం అయిందంటే ఇది మన సూర్యలంకలో ఉందా ఎక్కడుందా అని నేనే ఆలోచించే పరిస్థితి వచ్చాను. అలాంటి బ్యూటిఫికేషన్ ఇక్కడ ఉంది. సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క మీ అందరికీ చెప్తాను, దీనివల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయమే కాకుండా టూరిజం అభివృద్ధి అవుతుంది, హోటల్స్ వస్తాయి, అదే మరిగా పర్యాటకులు వస్తారు. దీనివల్ల ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా తీసుకొస్తాం. ఇప్పుడే ఇక్కడ చూస్తే సముద్రం నీళ్ళని ఉపయోగించి సీవీడ్ తయారు చేస్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు చూపించారు. ఈ సీవీడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీవీడ్ వస్తుందంటే భూమిలో వచ్చే ఆదాయమే కాకుండా సముద్రపు నీరు కూడా ఉపయోగించుకుంటే
సీవీడ్ డెవలప్ చేసి అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఎంత సమయమైనా మీ అందరికీ ఏం చేయాలి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, ఏం చేస్తే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయని నేను ఆలోచిస్తున్నాను. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ సముద్రం దానిపైన ఆధారపడిన వారి యొక్క సొంతం. మత్స్యకారులు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా సముద్రం పైన ఆధారపడ్డారు. వేటే వాళ్ళ యొక్క ప్రధాన జీవనోపాధి. ఇప్పుడు తమిళనాడు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను, అధికార యంత్రాంగానికి కూడా చెప్తున్నాను, బయట ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం, అలో చేయమని మరొక్కసారి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా.